అంటే నువ్వు దేహంతో మనసుతో ఇంద్రియాలతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నావు ఇప్పుడు అలా నువ్వు హృదయంలోటువంటి నువ్వు ఏదిగా ఉన్నావో దానితో నీకు తాదాత్మ్యం వచ్చే వరకు నీకు జన్మరాహిత్యం లేదు. అప్పటి వరకు నువ్వు చేసిన కర్మ నుండి వెంటాడుతూనే ఉంటుంది. అట్టి విద్యను సంపాదించు. ప్రహ్లాదుడు చెప్పినట్టు చదువు వలన చావులేని చదువు వలన భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు. చదువు వలన చావులేని చదువు చదవలను. ఈ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు. అంటే భక్తిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఆ నామాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అక్కడ వస్తువు ద్వితీయుడైనది. ఆ లోపల వస్తువు అది దానికంటే భిన్నంగా ఏదీ లేదు. అది ఉంది, అది ఎలా ఉందో అలాగే ఉంది. కానీ దాన్ని మన ఇంద్రియాలు పట్టుకోలేవు, మన మనస్సు పట్టుకోలేదు, మన బుద్ధి దాన్ని గ్రాస్ప్ చేయలేదు. ఏం చేయాలి గ్రాస్ప్ చేయలేదంటే నీ బుద్ధి కదా ఆబ్జెక్ట్ కాదు.